జయ జయ హే తెలంగాణ అనే గొప్ప గేయాన్ని అందించిన ప్రజాకవి అందశ్రీ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని సిద్దిపేట జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల కమిటీ అధ్యక్షులు పిన్నింటి దాసు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అందశ్రీ చిత్రపటానికి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందశ్రీ ఈరోజు మన మధ్య లేకపోవడం యావత్ కళా ప్రపంచానికి తీరని లోటన్నారు. ఎన్నో చైతన్య గీతాలు, మానవ సంబంధాలపైన, తెలంగాణ ఆవశ్యకతపైన గీతాలు అందించిన అందశ్రీని కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారులు శ్రీనివాస్ యాదవ్, బాలు, రమేష్, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. ప్రజా కవి గాయకులు తెలంగాణ ఉద్యమంలో ఏ సాంస్కృతిక కార్యక్రమం చేపట్టాలన్నా మరి ఏ దానితో అయితే ప్రారంభమైతే చేస్తే బాగుంటుందని ఆలోచించి యావత్ తెలంగాణ ప్రజానీకానికి జయ జయ హే తెలంగాణ జననీ జన కేతనం అనే పాట అందించి 4 కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థిరంగా కొలువున్నటువంటి అందశ్రీ గారు ఈరోజు మా మధ్య లేకపోవడం మా యావత్ కళా ప్రపంచానికి తీరని లోటు. అలా కాకుండా అన్నగారు రాసినటువంటి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడవున్నాడు కాని కంటికి కనరాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఇలాంటి ఎన్నో చైతన్య గీతాలను రచించి మానవ సంబంధాల మీద, ప్రకృతి మీద, తెలంగాణ ఆవశ్యకత మీద ఎన్నో పాటలు రాసినటువంటి అందశ్రీ గారు ఈరోజు మా మధ్య లేకపోవడం నిజంగా యావత్ తెలంగాణ కళాకారులకు అందరికీ కూడా చాలా గుండె బరువెక్కిపోతుంది. ఎందుకంటే 4 రోజులు ఏదో వచ్చి 4 రోజులు హాస్పిటల్లో తిరిగిండు, పడుకున్నాడు, అయ్యో ఎట్లుంటాడు అనే ఇట్లాంటి టెన్షన్ లేకుండా అనుకోకుండా మరి ఇంట్లోనే హార్ట్అటాక్ వచ్చి కుప్పగూలిపోవడం, హాస్పిటల్కి వెళ్ళేసరికి చనిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు మా సిద్దిపేట నిరుద్యోగ కళాకారుల పక్షాన అందశ్రీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జోహార్.